సబ్స్క్రైబ్ ఛానల్ చూడండి. డిఫరెంట్‌గా అంటే చిన్న నెక్ ఉంటే సైజ్ ఎలా సెట్ చేసుకోవాలనేది నేను వేశాను. చూడండి, ఇదొచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ అన్నమాట. నేను ఏ విధంగా సెట్ చేసేసాను అనేది చూపిస్తున్నాను చూడండి. ఇదొచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ అన్నమాట. బ్యాక్ నెక్ వచ్చేసి మనకు చిన్న సైజ్ ఉందన్నమాట. ఏజ్డ్ వాళ్ళది అయితే ఏజ్ ఎక్కువ ఉంది ఆంటీది. అయితే మనకు ఫ్లవర్స్ అవన్నీ సైజ్ తగ్గిపోతుందనేసి అయితే నేను ఫ్రంట్ నెక్ తోటి ఎలా సెట్ చేశానంటే, మనకు 0 పాయింట్స్లలో మనం క్రాస్ అనేది వేస్తాం కదా, అలా వేయకుండా స్ట్రేట్లోనే 0 పాయింట్లో పెట్టేసి అయితే నేను ఫ్రంట్ నెక్ అయితే సెట్ చేశాను. కాకపోతే కొంచెం రిస్క్ అవుతుంది సెట్ చేయడానికి. చూడండి, ఇలా వచ్చేసి మనకు సెంటర్ మార్కింగ్ అనేది చాలా సెంటర్లోకి ఉంటుంది. మధ్యలో అంటే డిఫరెంట్గా ఉంటుంది. నేను చాలా రిస్క్ అయింది సెట్ చేయడానికి. చూడండి, ఇంత డీప్ వస్తుంది నెక్ అయితే. అంత డీప్ రాకుండా మనకు చిన్నగా రావాలనేసి అయితే నేను ఫ్రంట్ నెక్ అయితే పెట్టేసి అయితే వర్క్ అయితే వేస్తున్నాను. చూడండి, చాలా డీప్ అయితే వస్తుంది. మళ్ళీ సైజెస్ తగ్గిస్తే కనుక మనకు డిజైన్ అయితే చాలా చిన్నగా అయిపోతుంది. అందు గురించి అయితే ఇలా మన ఫ్రంట్ నెక్ తీసుకొని ఒక పార్ట్ ఇటు సైడ్ సెట్ చేసి వేసేసి ఇంకో సైడ్ ఈ ఫేస్కి వేసి సెట్ చేశాను. చూడండి, చాలా రిస్క్ అయింది వేయడానికైతే. ఎప్పుడైనా సరే ఇలా మనం సెట్ చేసుకొని వేయాలి అంటే ఈ డిజైన్ అనే కాదు, ఏ డిజైన్ అయినా కానీ చాలా ఈజీగా వేసుకోవచ్చు. కాస్త ఈ డిజైన్ మాత్రమే రిస్క్ అవుతుంది. వేరే ఏ డిజైన్ కూడా ఇంత రిస్క్ కాదు. ఎందుకంటే ఇది మార్కింగ్ ఒక దగ్గర చూపించి సెంటర్లో నుంచి మార్కింగ్ చూపించి లాస్ట్ నుంచి వస్తుంది. అన్ని డిజైన్స్ ఇలా రావు. ఈ ఒక్క డిజైన్ మాత్రమే ఇలా వస్తుంది. హ్యాండ్ కూడా వచ్చేసి మనకు హాఫ్ హ్యాండ్ సైజ్ ఉంది. కాకపోతే వీళ్ళకు 8 ఇంచెస్ హ్యాండ్ అయితే కావాలి. నేను మామూలుగా వేరే హ్యాండ్ అయితే ఫుల్ హ్యాండ్ అయితే ఫుల్గా ఉంది. చూడండి, ఇలా ఉంది. నేను ఏం చేశానంటే ఇందులో కొంచెం చేంజెస్ అయితే చేశాను. ఇలా ఫుల్ హ్యాండ్ కాకుండా మనకు హాఫ్ హ్యాండ్ ఉన్నదైతే తీసుకున్నాను. చూడండి, డిజైన్స్ ఎక్కువ అయిపోతే కూడా మనకు సడన్గా డిజైన్స్ అయితే దొరకవు. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. హ్యాండ్ అనేది అటు సైడ్ బ్యాక్ అయితే వెళ్ళిపోయింది. చూడండి, ఇక్కడ నుంచి అయితే నేను చెక్ చేసుకొని అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు హాఫ్ హ్యాండ్ అయితే ఇది వచ్చేసి 5 ఇంచెసే ఉంటుంది హ్యాండ్. దీన్ని నేను ఏం చేశానంటే సైజెస్ అయితే పెంచేసినందుకు మనకు 8 ఇంచెస్ వరకు హ్యాండ్స్ అయితే వచ్చాయి. ఫ్లవర్స్ కూడా కాస్త పెద్దగా వచ్చాయి. చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే. చూడండి, మెయిన్ ఏంటంటే మనము ఇలా కూడా వేయచ్చు. అంటే డిజైన్లో హ్యాండ్స్ కానీ పెంచుకోవాలంటే పెంచవచ్చు. మళ్ళీ ఫ్రంట్లో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. మీకు గనక ఇలాగ ఏమైనా డౌట్స్ ఉంటే క్లియారిటీ గురించి చెప్పాలనుకుంటున్నాను. అందు గురించి అయితే వీడియో అయితే తీశాను. చూడండి, ఫస్ట్ నుంచే చూపిద్దాం అనుకున్నాను, చూపించలేను. ఇదే డిజైన్ మీకు మళ్ళీ కూడా క్లియర్గా చెప్పాలి అని అంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ అయితే వేయాలి. ఇది వచ్చేసి మనకు క్రాస్ కాకుండా మనకు స్ట్రేట్, అంటే ఏజ్డ్ ఉందని చెప్పాను కదా, వాళ్ళకు క్రాస్ కటింగ్ అయితే వేసుకోరనమాట. ఇలా ఫ్రంట్ అయితే నెక్ వేస్తున్నాను. చూడండి, మనకు బ్యాక్ అయితే ఏదైతే సెట్ చేశానో అది కూడా ఫ్రంట్ స్ట్రేట్గానే పెట్టేస్తున్నాను వర్క్ అయితే. చూడండి, ఇలాగైతే మనకు అంటే వర్క్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ ఇక్కడ వచ్చేస్తుంది. బ్యాక్ అయితే కంప్లీట్ అయింది. హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. డబుల్ హెడ్ కదా, 2 హ్యాండ్స్ అయితే ఒకటేసారి అయిపోయాయి. చూడండి, బయట ఎండగా ఉంది, అందుకే మీకు కొంచెం క్లియర్గా అయితే కనిపిస్తుందో లేదో తెలియదు నాకు. ఇప్పుడు వచ్చేసి మనకు ఇలాగైతే వర్క్ అయితే కంప్లీట్గా అయిపోయింది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.